శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనం గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం యాక్చువల్ షట్కర్మ క్రియలు, శరీర చైతన్య క్రియలు నేర్చుకున్నాం. ఇప్పుడు మిగతా వాటికి వెళ్దాం. శరీర క్రియలు నేర్చుకున్నాం కదా, అవి సరిపోతాయా? ప్రాణాయామ క్రియలు కూడా చెప్తారు. ఓకే, యాక్చువల్గా నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ప్రాణాయామ. సో ప్రాణాయామ అనేటప్పటికి ప్రాణం అంటే కాన్స్టెంట్, అంటే నిత్యం, అంటే సంచరణ. సో ప్రాణం నిత్యం సంచరణ చేసేది ప్రాణం అనమాట. అయము అంటే వృద్ధి చెందటం, అంటే ప్రాణం వృద్ధి చెందటం. ప్రాణాయామ అంటే ప్రాణం వృద్ధి చెందటం. అసలు ప్రాణ అంటే ముందు తెలుసుకోవాలి. ఎన్ని ఆసనాలు చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా, ఏం చేసినా కానీ మన లోపల ప్రాణ సంచలనం సరిగ్గా లేకపోతే అనారోగ్య పాలవుతాం. మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే, మనం జీవించాలంటే బయట ఆక్సిజన్ ఉండాలి, దాన్ని తీసుకుంటే శ్వాస ఉండాలి అనుకుంటాం. అయితే ప్రాణం అన్నది ఆక్సిజన్ కాదు, శ్వాసక్రియ కాదు. అందరూ పొరపాటు పడుతున్నారు అక్కడే. మనం ప్రతి శ్వాసకి లేకపోతే ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఏదైతే మనకు కావాలో దాన్నే ప్రాణం అంటాం అన్నమాట. ఈ ప్రాణానికి ఈ ఆక్సిజన్కి సంబంధం లేదు. ఈ ఆక్సిజన్ పీల్చుకోవడానికి మనం ప్రాణాన్ని వాడుతున్నాం కాబట్టి ఈ శ్వాస కోసం మనం ప్రాణాన్ని వాడుతున్నాం. సో మనం ఎమోషన్స్కి అది వెళితే ఏమవుతుందంటే శ్వాసని ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ ప్రాణాన్ని వాడేస్తాం. మన చుట్టూ కూడా ప్రాణశక్తి నిరంతరం ఉంది, కానీ మనం అది సరిగ్గా తీసుకోవట్లేదు. సో ప్రాణం అంటే ఏంటి? ప్రాణం లేకపోతే చచ్చిపోయినోడు, చావడం, మరణం. ప్రాణం ఉంటే జీవం. సో ప్రాణమే అన్నిటికీ కారణం. సో ఈ ప్రాణాన్ని మనం ఎంత వృద్ధి చెందుకుంటే అంత దైవత్వం పెంచుకున్నట్లు లెక్క. అందువల్ల ఏంటంటే మనం ప్రాణాయామం చేయటం వల్ల ప్రాణశక్తిని పెంచుకుంటాం. ఇది ఒక మహత్తరమైన ప్రక్రియ. ప్రాణశక్తిని పెంచుకుంటే మనలో జీవం పెరుగుతుంది. మన శరీరం తీసుకున్నామంటే అది కొన్ని వ్యవస్థల సమూహం అన్నమాట. ఇవన్నీ వ్యవస్థలు కలిస్తేనే మన శరీరం. దాంట్లో మెయిన్ శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇలాగ ఇవన్నీ వ్యవస్థలు కలయిక. ఈ అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయాలంటే ప్రాణం కరెక్ట్గా ఉండాలి. మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. మెదడు, గుండె, కాలేయం, తర్వాత ప్యాంక్రియాస్, స్ప్లీను, పెద్ద పేగులు, చిన్న పేగులు, తర్వాత కిడ్నీస్, ఇలాగ అన్ని మజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలంటే మళ్ళీ ప్రాణం కరెక్ట్గా ఉండాలి. అలాగే మనం గ్రంథులను తీసుకుంటే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇక్కడికి వచ్చేటప్పటికి థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, ఎడ్రినల్స్, గొనేట్స్ అని మొత్తం ఇవన్నీ కూడా గ్రంథులు అన్నమాట. ఇవి కూడా కరెక్ట్గా మనకి కరెక్ట్గా పనిచేయాలంటే ప్రాణం కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా మనలో ప్రాణం ఎన్ని రకాలుగా ఉందంటే 10 రకాలుగా ఉంది. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, ఈ 5 రకాలు. అలాగే ఉప ప్రాణాలు ఏంటంటే ఆగము, కూర్మము, విక్రము, దేవదత్తం, ధనంజయం, ఈ 5 అన్నమాట. ఈ ప్రాణం 10 రకాలుగా విడిపోయి ఉంది. ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలంటే మళ్ళీ మనకి ప్రాణశక్తి కరెక్ట్గా ఉండాలి. ప్రాణశక్తి మనం వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది. అలాగే మన లోపల చక్రాలు ఉన్నాయి, మీకు తెలుస్తున్నది కదా. మనకి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, తర్వాత అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఈ చక్రాలన్నీ కూడా మనకి ఈ ప్రాణం సరిగా ఉంటే ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. ప్రాణాన్ని కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మన ఒళ్ళంతా, మన శరీరం అంతా సంచలనం చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగపడతాయి. అంటే ప్రాణం కరెక్ట్గా ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనలో ప్రాణశక్తి సరిగా లేకపోతే వ్యవస్థల తీరు పోతుంది, ఈ చక్రాలు సరిగా పనిచేయవు, మన లోపల అన్కాన్షియస్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ప్రాణాయామ చాలా చాలా ఉపయోగం. ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేయాలి. ఇంకా చెప్పాలంటే మనం తీసుకునే ప్రతి శ్వాస మన జీవనానికి ఉపయోగపడుతుంది. మన ప్రాణం లోపల ఉంటేనే ప్రతి శ్వాస మనం తీసుకోవాలి. అవి ఎక్కువ వాడేసామంటే, ఒక బల్బు 200 అవర్స్ దాని లైఫ్ అంటే, మనం ఎక్కువ 200 అవర్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ మనం వరుసగా వాడేస్తే దాని లైఫ్ 200 అవర్స్ వెంటనే అయిపోతుంది.
అదే రోజుకు ఒక గంట వాడామనుకోండి 200 రోజులు వాడచ్చు. అలాగే మనం కూడా శ్వాసని మనం ఎమోషన్స్ బట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకోవటం వల్ల అంటే మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రాణాలను పెంచుకున్నప్పుడు మనం శ్వాసని కరెక్ట్గా వాడామో మన ఆయుర్దాయం పెరుగుతుంది. ప్రాణాయామంలో ముక్కు 2 రంధ్రాలు వాడతాం కదా, వాటి ఉపయోగాలు చెప్పండి. మనకి ఏంటంటే ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. ఎడమ ముక్కు రంధ్రం, కుడి ముక్కు రంధ్రం. దీన్ని మనం ఆధ్యాత్మిక దాని ప్రపంచంలో ఏమంటాం అంటే ఎడనాడి, పింగళ నాడి అంటాం. సో ఈ రెండు కరెక్ట్గా ఉంటే సుషుమ్న నాడి అవేకింగ్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఎవరికి మన 5000 సంవత్సరాల క్రితమే మన ఋషులు కనుగొన్నారు. ఇది యాక్చువల్గా ఎడనాడి అంటే మనశ్శక్తి, మనసుని కంట్రోల్ చేస్తుంది. కుడి మెదడుని కంట్రోల్ చేస్తుంది ఎడనాడి. ఎడమ శ్వాస కుడి బ్రెయిన్ తోటి, కుడి శ్వాస ఎడమ బ్రెయిన్ తోటి ఉంటాయి. సో ఇది ఎడనాడి దేనికి కనెక్టెడ్ అంటే మనసుకు కనెక్టెడ్, మనశ్శక్తికి కనెక్టెడ్. అలాగే ఇది పింగళ నాడి అంటే కుడి శ్వాస ఎడమ బ్రెయిన్ తోటి కనెక్టెడ్, అది ప్రాణశక్తి. సో ఈ రెండు కరెక్ట్గా ఉండాలి, ప్రాణశక్తి మనశ్శక్తి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా మన జీవన విధానం కరెక్ట్గా ఉంటే సుషుమ్న నాడి అవేకనింగ్ అవుతుంది. సైంటిఫిక్ యాక్చువల్ మెడికల్ ప్రపంచంలో ఏమంటాం అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో ఇవి రెండు అనమాట. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనం ఎప్పుడు దైనందిన మన రోజు చేసే పనులకి రియాక్షన్ ఉంటుంది అనమాట. ఇలాగ ఏదైనా వచ్చింది సడన్గా వస్తే మనం దానికి రియాక్ట్ అవుతాం, దాన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనం రియాక్షన్కి వెళ్ళకుండా కూల్గా ఉంచేదన్నమాట. ఇవి రెండు కూడా ఇడా పింగళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఎడనాడి అంటే మనం రైట్ బ్రెయిన్కి కూల్గా ఉంచుతుంది అంటే చంద్రనాడి అన్నారు. ఎడనాడిని ఏమన్నారు? చంద్రనాడి అన్నారు. కూల్గా ఉంచుతుంది. ఈ కుడి శ్వాసను ఏమన్నాం అంటే మనం సూర్యనాడి అన్నాం అనమాట. ఇది మనం రియాక్షన్లో తీసుకెళ్తున్నాం. ఎప్పుడు మనం కూల్గా ఉంటే రియాక్షన్స్ తగ్గుతాయి. ఇది మనశ్శక్తి కూల్గా ఉంటే ప్రాణశక్తి కుదురుగా ఉంటుంది. దీన్ని ఎలా చెప్తామంటే మన లోపల మన శరీరంలో కదలిక వస్తే ప్రాణంలో కదలిక వస్తుంది, ప్రాణంలో కదలిక వస్తే మనస్సులో కదలిక వస్తుంది, మనస్సులో కదలిక వస్తే మనం అంతా మన సిస్టమ్ బాగోదు, మానసికంగా సరిగా ఉండాలి. మానసికంగా సరిగా ఉండాలంటే ప్రాణం కదలకూడదు, అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలంటే శరీరం కదలకూడదు, శరీరం నిశ్చలంగా ఉండాలి. శరీరం నిశ్చలంగా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయాలి. సో ఇది అందుకే మనం ముందు ఏం చెప్పుకున్నామంటే శరీర చైతన్య క్రియలు చెప్పుకున్నాం, తర్వాత శరీరం ఎలాగైతే శుద్ధి చేసుకోవాలని కొన్ని షట్కర్మ క్రియలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ నెమ్మదిగా ప్రాణాయామకు వస్తాం. ప్రాణాయామంలో లంగ్స్ ఇంపార్టెంట్. ని క్లెన్స్ చేయడం కోసం ముందు కొన్ని ప్రక్రియలు చేస్తాం. జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు కదా, పూజారి ఏమంటారంటే ముక్కులు పట్టుకోమంటారు, ప్రాణాయామం చేయమన్నారు. యాక్చువల్గా ప్రాణాయామం ఏంటంటే కుడి ఎడమ శ్వాసల్ని సమతుల్యం చేసి సుషుమ్న నాడి అవేకనం చేయడం కోసం, ప్రాణాయామం చేయడం కోసం ముక్కు పట్టుకోమంటారు. అలాగే మనం తిరుపతి బాలాజీ టెంపుల్కి మనం చాలాసార్లు వెళ్ళాం. అక్కడ ఏం జరుగుతుంది, సూర్యవాహనం చంద్రవాహనం అని ఊరేగింపులు జరుగుతుంటాయి. అవన్నీ సూర్యవాహనం అంటే సూర్యనాడి, చంద్రవాహనం అంటే చంద్రనాడి. అలాగే మనం యాక్చువల్గా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉంటాయి కదా, అది ఎడ పింగళ మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి, అంతకుమించి ఏం కాదు. అంటే ఎడ పింగళ నాడిని సమతుల్యం చేస్తే సుషుమ్న నాడి అవేకనింగ్ అవుతుంది అని అర్థం. అలాగే మనం జనరల్గా విన్నాం కదా త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, ఇవన్నీ 3 అలహాబాద్లో 3 నదులు సంగమం అని చెప్పి అక్కడ అందులో సంగమంలో మునిగితే పూర్వపాపాలు పోతాయని చెప్తారు. అది యాక్చువల్గా ఈడ పింగళ కలిసిన చోట సరస్వతి అంటే సుషుమ్న నాడి. అక్కడ మనం అంతా అక్కడికి వెళితే పాపాలు పోతాయని, అంటే సరస్వతి అంటే సుషుమ్న నాడి అవేకనింగ్ అయితే మన పాపాలు పోతాయని అర్థం. అది సో ఇవన్నీ మనం కరెక్ట్ వేలో తీసుకోవాలి, రాంగ్ వేలో తీసుకోకుండా కరెక్ట్ వేలో తీసుకోవాలి. అంటే ప్రాణాయామ చాలా చాలా ముఖ్యమైనది. ప్రాణాయామ ముఖ్యంగా 3 రకాలుగా ఉంది. ప్రాణాయామ చేయడానికి మనం వెళ్ళే ముందు ఎలా చేయాలి అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉందన్నమాట. అంటే ఇక్కడ ప్రాణాయామం అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్వాసాయామం, శ్వాసల ప్రాణాయామం తర్వాత చెప్తాం. ఇది ప్రాణాయామ 3 రకాలు ఏంటంటే ఫస్ట్ స్టిమ్యులేటింగ్ ఆర్ డైనమిక్ ప్రాణాయామ. డైనమిక్ అంటే ఎక్కువ దాని కపాలభాతి ఉంటాయి. సో అవి తర్వాత క్లాసుల్లో చెప్తాం. తర్వాత అనులోమ విలోమ
తర్వాత నాడీ శోధన, మెంటల్ నాడీ శోధన, ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ ప్రాణాయామం. అంటే బ్యాలెన్స్ చేస్తాయి, అంటే ఈడ పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేస్తాయి. తర్వాత భ్రామరి, తర్వాత ఏంటంటే ఉజ్జయి బిత్తి, ఉజ్జయి, ఇవి రెండు ఏం చేస్తాయంటే మనల్ని ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామం, అంటే కూల్గా ఉంచుతాయి అన్నమాట. ఇవి సిస్టమేటిక్ ఫస్ట్ డైనమిక్ చేస్తాం, తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తాం, తర్వాత ట్రాంక్విలైజింగ్ చేస్తాం, అంటే కూల్గా ఉంచే చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది. యాక్చువల్గా మనకి 5 కోశాలు ఉన్నాయి: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇందులో అన్నమయ కోశకి మనోమయ కోశకి మధ్యలో ఉన్నది ప్రాణమయ కోశ. రెండిటికి సంధి. మనం శరీరం బాగుండాలన్నా, మనసు బాగుండాలన్నా ప్రాణం కరెక్ట్గా ఉండాలి. ప్రాణమయ కోశ, మనం దీని ద్వారా ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేస్తాం. సో ప్రాణమయ కోశ బాగుంటే అన్నమయ కోశ బాగుంటుంది, మనోమయ కోశ బాగుంటుంది. మనోమయ కోశ బాగుంటే విజ్ఞానమయ కోశ, అంటే మనం ఏంటి అన్నది తెలుస్తుంది. దానివల్ల నువ్వు ఆనందంగానే ఉంటావు అన్నమాట. ఈ అన్ని కోశాలకి మెయిన్ ప్రాణమయ కోశ అన్నమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. బయట నుంచి శ్వాస తీసుకున్నాం, ఆక్సిజన్ తీసుకుని బతుకుతున్నాం. ఆక్సిజన్ తీసుకోవడం మనకు ప్రాణం కావాలి. సరైన ఆక్సిజన్ కరెక్ట్గా ఉందంటే 200 ఏళ్ల క్రితం 37% ఉండేది ఆక్సిజన్. ఇప్పుడు ఎంతకు వచ్చిందని 19.6కి వచ్చేసింది. అంటే మనం ఆక్సిజన్ తోటి మనం బతకాలి అంటే కష్టం. ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవాలి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి కదా. శ్వాస తీసుకోవాలంటే ఎక్కువ సార్లు ఎక్కువ ప్రాణం ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ప్రాణశక్తిని పెంచుకోవాలంటే ప్రాణాయామ చేయాలి. అందుకే ఇప్పుడు ఆక్సిజన్ పడిపోయింది, ఎక్కువ ప్రాణం వాడాలి, ప్రాణశక్తి కావాలి మనకి. ప్రాణాన్ని పెంచుకోవాలంటే ప్రాణాయామ కంపల్సరీ చేయాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది జాగ్రత్త పడుతుంది. మనం ప్రాణాన్ని నింపుతున్నాం లోపల, ప్రాణాయామ ద్వారా ప్రాణాన్ని నింపుతున్నాం. దాని ద్వారా మన లాంగ్విటీ పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇప్పుడు వరకు మనం 3 రకాల ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. వాటి గురించి అది ఎలా చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శరీరానికి సంబంధించి ప్రక్రియల తర్వాత ప్రాణాయామ ఇప్పుడు చెప్తున్నాం. అవన్నీ గురుజీ స్వామి మైత్రేయ రచించిన యోగక్షేమంలో, యోగక్షేమం అంటేనే మీరు యోగంతో ఉంటే క్షేమంగా ఉంటారని. మరి యోగం జరగాలంటే ఆసనాలు చేయాలి, ప్రాణాయామ చేయాలి, మెడిటేషన్, ధ్యానం చేయాలి. అన్నీ వరుస ప్రక్రియలు అన్నమాట. ఇప్పుడు శరీరం గురించి శుద్ధి గురించి చెప్పినప్పుడు ప్రాణమయ కోశం అంటే ప్రాణం శుద్ధి గురించి నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా మనకి మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి చాలా ఉపయోగం. ధ్యాన రమణ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నమస్తే. థ్యాంక్ యూ.